హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. కేవలం సమావేశాలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, బ్యాంకులు తమ నిర్ణయాలను ప్రజలు, రైతులు ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకర్లు తమ పనితీరును మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని తెలిపారు. ఈ కుంభకోణానికి అవినీతిలో అనకొండ లాంటి అధికారినే కారణమని ఆయన ఆరోపించారు. దివ్యాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను వేధిస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. అనర్హులను ఏరివేసే నెపంతో అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు సైతం తొలగించి వారి పొట్టకొట్టాలని చూడటం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ బాన్పిక్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఈ మేరకు జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో వాన్పిక్ ప్రాజెక్టు పేరు కూడా ఉంది. దీనిపై వాన్పిక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సిబిఐ ఛార్జ్ షీట్ నుంచి తమ ప్రాజెక్టు పేరును తొలగించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడలోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన కోర్టు ముందు హాజరు కాగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 30 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనుంది. దాదాపు 5 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని, కరీంనగర్ తో పాటు 8 నియోజకవర్గాల ప్రజలను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 4 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు షేక్ మహమ్మద్ ఖయ్యూమ్ కు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటుగా నిందితుడికి 85,000 జరిమానాతో పాటు బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ శాసనసభలో ఆర్ఎస్ఎస్ గీతం ఆలపించిన వివాదంపై క్షమాపణలు తెలిపారు. బీజేపీ నేతలను ఉద్దేశించి సరదాగా అలా చేశారని, తన ఉద్దేశం ఆర్ఎస్ఎస్ ను కీర్తించడం కాదని ఆయన స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం తనకు దైవంతో సమానమని ఆయన చెప్పుకొచ్చారు. 2 రోజుల పాటు జపాన్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 29వ తేదీన మోదీ జపాన్ వెళ్లనున్నట్లు ఆ శాఖ పేర్కొంది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ఆయన మాట్లాడతారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు జపాన్ కు వెళ్లారు మోదీ. 2 దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, అది ఇప్పటికీ కొనసాగుతుందని త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ శాంతినే కోరుకుంటుందని, అయితే దానిని బలహీనతగా పొరబడకూడదని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లోని మౌలో ఆర్మీ వార్ కాలేజ్ లో ప్రారంభమైన రన్ సంవాద్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఎగుమతులపై 50% సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే 25% సుంకాలు విధించిన ట్రంప్ సర్కార్ రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్ పై మరో 25% టారిఫ్లు విధించింది. ఆగస్టు 6న ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14,329 పై సంతకం చేసిన ట్రంప్ ఈ నెల 27 నుంచి 50% టారిఫ్లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దీంతో తాజాగా 25% అదనపు సుంకాలపై అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసులు జారీ చేసింది. నటి శ్రీదేవికి చెందిన చెన్నై ఆస్తి ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆ ఆస్తిపై 3 వ్యక్తులు అక్రమంగా యాజమాన్య హక్కులు కోరుతున్నారంటూ వారి వాదనను సవాల్ చేస్తూ శ్రీదేవి భర్త ప్రముఖ నిర్మాత బోని కపూర్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కారు. ఆ 3 దావా చట్ట విరుద్ధమని, స్పష్టంగా మోసపూరితమైనదని ఆయన తన పిటిషన్ లో తీవ్ర ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ రిలీజ్లు ఇప్పటికే అటు ఇటుగా జరిగాయి. రవితేజ మాస్ జాతర వాయిదా పడింది. కొత్త డేట్ ఇంకా ఇవ్వలేదు. తేజ సజ్జా మిరాయ్ వారం వెనక్కెళ్లింది. ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ 25 మీద ఉంది.
పవన్ కళ్యాణ్ ఓజీ, బాలకృష్ణ అఖండ 2 ఇదే డేట్ ని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విదేశీ మాజీ క్రికెటర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జట్టు ఎంపిక వంటి అంతర్గత విషయాల్లో వారు తలదూర్చడంపై మండిపడ్డారు. భారత క్రికెట్ లో ఏమాత్రం సంబంధం లేని వారు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.